అభిషేక్ పర్లి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, హిప్ అండ్ నీ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ ట్రామా సర్జన్. నేను ప్రతి నెల మొదటి గురువారం మన ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ కి వస్తున్నాను. సో దాదాపు ఖమ్మంలో చాలా మందికి ఈ మోకాల ఆపరేషన్, మోకాలు కీల్ మార్గ ఆపరేషన్, తుంటి మార్గ ఆపరేషన్ చేయడం జరిగింది. సో అదే విధంగా మనకి ప్రతి నెల మొదటి గురువారం యశోద మెడికల్ సెంటర్ కి వస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తుంది మన పేషెంట్ ఆపరేషన్ చేసి దాదాపు 2 సంవత్సరాలు అయిందమ్మా, సంవత్సరం. సో ఆపరేషన్ చేసి సంవత్సరం అయింది. మోకాలు ఆపరేషన్ చేసాము, బాగా ఫ్రీగా నడుస్తున్నారు. కుడికాలు చేసాము, రెండు కాలు, ఎడం కాలు కుడి కాలు రెండు చేస్తున్నాము. చేసి కూడా సంవత్సరం కావచ్చు. ఈ రోజు నా దగ్గరికి చెకప్ కి వచ్చారు. సో అదే విధంగా ఇక్కడ నా దగ్గర కుడివైపు కూర్చున్న పేరు రాజు గారు. మనకి తుంటి మార్పిడి ఆపరేషన్ చేసాము. తుంటిలో బాల్ అనేది వేసాము. సో ప్రత్యేకంగా మనకి తుంటి మార్పిడి, మోకిల్ మార్పిడి ఆపరేషన్ లో నేను స్పెషలిస్ట్ ని. దాదాపు ఇప్పుడు హైదరాబాద్ లో 15,000 పైగా మోకాల్ ఆపరేషన్, తుంటి మార్పిడి ఆపరేషన్ చేశాను. సో మీరు కొంచెం మాట్లాడతాను, చెప్పండి. చాలా మంది టెన్షన్ పడేది ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత మీరు మళ్ళీ మా దగ్గర వచ్చి మళ్ళీ హైదరాబాద్ కి రావాలా సార్ అని అడుగుతుంటారు. కానీ హైదరాబాద్ వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు. నేను ప్రతి నెల మొదటి గురువారం మీకు వస్తున్నాను యశోద మెడికల్ సెంటర్ కి. ఇక్కడే వచ్చి నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. ఒక 6 నెలలు తిరిగినండి ఖమ్మంలో. అయితే గ్యారంటీ ఏమో అని అన్నారు వాళ్ళు. అయితే సార్ దగ్గర హైదరాబాద్ సార్ కాడ పోయినాము. 2 సంవత్సరాలు అయింది ఆప్షన్. అయితే 6 నెలలకే నాకు ఎగ్జామ్ ఉంది. 6 నెలలకే కడక పెట్టినా, కడక ఉంచిన. ఎప్పటి వరకు ముందు పట్ల ఎత్తిన మిరప బస్తాలు ఎత్తిన, ఏమైనా ప్రాబ్లం లేదు. ఇప్పుడు వరం వస్తున్నా, ఇప్పుడు వరకు మనకి దాదాపు ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ చేసి 2 సంవత్సరాలు అయింది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ బాల్ లోపల తుంటిలో వేసాము. సో ఇప్పుడు మనకి ఆయనకి ఆపరేషన్ చేసిన ఎడం తుంటికి 2 సంవత్సరాలు, 2024 సంవత్సరంలో చేసాము. మంచిగా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు అదే విధంగా మనకి కుడి తుంటికి ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళీ నా దగ్గర వచ్చి సంప్రదించడం జరిగింది. సో ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి మంచిగా నడుస్తున్నారు. కాబట్టి ఇది పక్క తుంటి కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి అది చూపించుకోవడానికి వచ్చారు. సో దీంట్లో మనకి రకరకాలు ఉంటాయి. ఇది ఒకటి మనకి సెరామిక్ క్వాలిటీ అని, ఒకటి ఇంకోటి మెటల్ క్వాలిటీ అని. సో ఒక్కసారి మనం ఆపరేషన్ చేయించుకున్నాక చాలా మంది భయపడతారు, ఫెయిల్ అవుతుందేమో, నడవలేమో అని చెప్పి. ఇమీడియట్ గా ఆపరేషన్ చేసిన వెంటనే 24 గంటలైనా నడిపించాము. సో మనకి దీంట్లో రోబోటిక్ సర్జరీ కూడా ఉంది. నీ రిప్లేస్మెంట్ లో, హిప్ రిప్లేస్మెంట్ రెండింటిలోనూ రోబోటిక్ సర్జరీ ఉంది. ఎవరు భయపడాల్సిన పని లేదు, మంచిగా చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. మేము విశాఖపట్నంలో ఆరాలు లాంటి పక్కన ఉంటాం. అయితే నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ. మాకు వెనుకాలు చాలా ఇబ్బంది పడింది. ఎటు కదలేదు దాంట్లో వెనుకాలు ఆన్సెట్ చేయాలి. ఇప్పుడు చాలా బాగుంది. దానివల్ల మేము మా తోటి 10 మందికి దాకా చేశారు. వాళ్ళకి కాదు చాలా బాగుంది. ఒకటి ఇది ఆక్సినియం అన్న ఒకటి, ఇంకోటి టైటానియం. అదే విధంగా మనకి గోల్డ్ క్వాలిటీ అని కూడా వస్తుంది. గోల్డ్ క్వాలిటీ అని ఇవన్నీ మనకి ఇంపోర్టెడ్ క్వాలిటీస్. డైరెక్ట్లీ మనకి అమెరికా నుంచి, జర్మనీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేయబడుతుంది. ఇప్పుడు వీటితో దాదాపు నేను ఒక 15,000 పైగా మోకాలు ఆపరేషన్ చేశాను. ఎవరికి ఎటువంటి సమస్య లేదు, ప్రాబ్లం కూడా రాలేదు. అందరూ ఫ్రీగా నడుస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నా పేరు పి వెంకటేశ్వర, మా వైఫ్ సులోచన. ఈ మోకాలు నొప్పితోటి చాలా సంవత్సరాలు మేము బాధపడ్డాం. అనేక రకాల మెడిసిన్స్ తీసుకున్నాం. అది టెంపరీ రిలీఫ్ గా మాత్రమే ఉంది. ఈ పర్మనెంట్ రిలీఫ్ కోసం మేము ట్రై చేసినప్పుడు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసినటువంటి డాక్టర్ గారి అడ్రస్ మాకు ఇచ్చారు. అంతకుముందు వాళ్ళు కూడా చేయించుకొని ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా, మెడిసిన్ కూడా చాలా తక్కువ కాలం మాత్రమే కాల్షియం టాబ్లెట్స్ వాడుతూ వాళ్ళు చాలా సంతోషంగా ఉండి మాకు అడ్రస్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం యశోద హాస్పిటల్స్ సోమాజీ కూడా హైదరాబాద్ లో చేస్తున్నారు. మేము అక్కడికి చాలా మందిని, మా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ కూడా రిఫర్ చేయడం జరిగింది. ఇక మీద కూడా అక్కడ సక్సెసివ్ గా అక్కడికే పంపిస్తాను నేను. మేము ఇప్పుడు కూడా అక్కడికే వెళ్లాల్సి ఉండే, కాకపోతే సార్ విజిట్ ఇక్కడ ఉంది కాబట్టి సోమాజీ కూడా యశోద హాస్పిటల్స్ తో సార్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. సో అక్కడికి
మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. సార్ భరోసా మనకంతే. ఎవరెక్కడ ఎవరున్నారండి ఎక్కడున్నా సార్ ఎక్కడ వెళ్ళొచ్చు. మనకి ఏ తోటగా క్లినిక్ లో ఉన్నా శాస్త్రం హాస్పిటల్స్ సోమాజిగూడ హైదరాబాద్ కి మనం వెళ్ళాలన్నమాట. అది మా స్వయంగా